తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా మందికి కూడా నిద్రలేమి సమస్య, అలాగే జన్యుపరంగా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అల్జీమర్స్, అది కూడా కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలో వస్తుంది అనేది విన్నాం. ఇదేమైనా టీనేజర్స్ వారికి కూడా అటాక్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఈ నిద్రలేమి సమస్య ఈ మతిమరుపుకి ఎక్కువగా దారి తీసే అవకాశం ఉందంటారు? సో అంటే డెఫినెట్లీ అమ్మా, అంటే ఇక్కడ ఏంటంటే ఆల్జీమర్స్ అనేది మోస్ట్లీ ఏజ్డ్ వాళ్ళలో చూస్తుంటాం. అంటే ఎక్కడైతే బ్రెయిన్ సెల్స్ ఉంటాయో ష్రింక్ అయిపోతాయి, దాన్ని అట్రోఫీ అంటాం. అయిపోయినప్పుడు మనం గ్రాస్ప్ చేసుకునేది దాన్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేయడంలో ఇబ్బందులు అవుతుంది. కాబట్టి అది ఒక ఏజ్లో చూస్తాం. అంటే యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలి అంటే ఇది చిన్న వాళ్ళలో వస్తుందంటే చాలా తక్కువ చూస్తాం, మిడిల్ ఏజ్ వాళ్ళలో చాలా తక్కువ చూస్తుంటాము. బట్ ఒక 55 క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూసుకునేది యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ చూసే వ్యాధుల్లో ఈ ఆల్జీమర్స్ డిసీజ్ ఒకటి. అంటే దీనికి యాజ్ సింపుల్గా చూసుకుంటే మోకాళ్ళు అరగడం ఎలా చూస్తామో, అంటే ఒక 30-40 ఇయర్స్ వాళ్ళకి మోకాళ్ళు చాలా తక్కువ, అంటే అంత అరగవు. కానీ ఆ 60 ఇయర్స్ వాళ్ళలో ఎలా అరుగుతుందో సేమ్ కూడా బ్రెయిన్ సెల్స్ అనేవి కొంతమందికి అతి యూజ్ అంటాం. అంటే ఎక్కువ యూసేజ్ అంటే ఇక్కడ ఏం లేదు అనే లైటర్ సైడ్ ఏంటంటే ప్రతి దానికి ఎక్కువ ఆలోచన, అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువ స్ట్రెస్గా తీసుకోవడము, గాబరా పడిపోవడము, లేకపోతే అదే పనిగా దాని గురించే ఆలోచనలు ఉండడము వాళ్ళల్లో కొంచెము తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ నిద్రలేమి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఒక వార్నింగ్ సింటమ్స్. అంటే నిద్ర లేకపోతే మన బ్రెయిన్కి కావాల్సినంత ఆక్సిజనేషన్ జరగక దానికి కావాల్సినంత పోషణ ఉండదు. సో దానివల్ల కూడా ఫర్దర్గా ఈ ప్రోగ్రెషన్ అనేది మనకు హింట్ లాగా ఇస్తుంటుంది. సో మీరు చూస్తే టీనేజర్స్ కానీ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎవరైతే నిద్ర లేదు అంటారో వాళ్ళకి ఆల్జీమర్స్ వచ్చే ఛాన్సెస్ అంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టే అని చెప్పాలి. సో అందుకని ఎప్పుడైతే నిద్రలేమి అనే సమస్య గుర్తిస్తామో ప్రాపర్గా దాన్ని కేర్ తీసుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని అంతే ఏం కాదులే తర్వాత దాన్ని దాంతో అదే సర్దుకుంటుంది అనేది కాదు. కానీ ఇది వచ్చిన తర్వాత ప్రాపర్గా నిజంగానే కేర్ తీసుకోకపోతే ఇది ఎంతవరకు దారితీసే అవకాశం? అంటే ముందు మనం చూసుకుంటే ఆల్జీమర్స్ వ్యాధి అనేది ఆయుర్వేదంలో మనం చూసుకుంటే కేటగరైజ్ చేస్తే మనము బాడీకి వచ్చే వాటిని ఎట్లా అంటే శారీరక సమస్యలు అంటాము. ఇది అలానే బ్రెయిన్ రిలేటెడ్ దాంతో వచ్చే ఫంక్షనాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మానసిక వ్యాధిస్ అంటాం. అయితే ఈ మనోగత వ్యాధిస్ అంటాం. బాడీకి వచ్చే ఇట్లా శరీరగత వ్యాధిస్ అంటాము, మనసుకు సంబంధించి వచ్చే వాటిని మనోగత వ్యాధిస్. అయితే మనం బాడీలో వచ్చే వాటికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ముదిరి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో, ఎస్ మానసికంగా కూడా అంతే ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. దాంట్లో ముందు వరుసలో ఉండేది ఈ ఆల్జీమర్స్. సో అలానే మీరు పార్కిన్సన్స్ అని కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఎటువంటివి కూడా ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి డెవలప్ అవుతూ వచ్చేవి. సో దీనికి సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి, ఇప్పుడు ఆల్జీమర్స్ దీంట్లో కూడా మళ్ళీ మనము డివైడ్ చేస్తాం. ఏంటి, వాత పైత్య కఫ శరీరతత్వం ఎలానో సత్వ రజ తమస్ అంటాం. అంటే బ్రెయిన్కి కావాల్సిన ఎమోషన్స్, కొంతమంది సాత్వికంగా ఉంటారు, కొంతమంది రజసిక అంటే చాలా హైపర్గా ఉంటారు, కొంతమంది తామసిక అంటే చాలా డల్గా ఉంటారు. సో అలా బ్రెయిన్ని కూడా మనం అన్వయించుకుంటాం. సో వీళ్ళల్లో ఈ గ్రూప్ కండిషన్స్లో ఎవరికి ఈ ప్రాబ్లం ఉందో గుర్తించి దానికి తగ్గట్టు మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఇంత సివియారిటీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సార్, కొంతమందికి ఏంటంటే అల్జీమర్స్ అంటే మొత్తానికి మతిమరుపు, ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా ఒక వస్తువు పక్కన పెట్టినప్పుడు అది మర్చిపోయి ఎక్కడ పెట్టారని వెతుకుతూ ఉంటారు. ఈ కేటగిరీ దేని కిందకు? అంటే మీరు చూస్తే అంటే ఏదైనా మతిమరుపు అంటే ఒక దాని నుంచి మీరు చూసుకుంటే మనం స్కేల్గా చూసుకుంటే ఫస్ట్ స్కేల్, సెకండ్ అంటే డిగ్రీస్ 5 ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ అవ్వడం ఏంటి, నంబర్స్ మర్చిపోయామంటారు, మొబైల్ నంబర్, పర్సన్ చూస్తారు, పేరు గుర్తురాదు, తలబడుతుంటారు. అయితే ఇది ఏ గ్రూప్ అయితే చాలా కామన్గా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చేసే యాక్టివిటీ ఎక్కడో స్ట్రక్ అవ్వడం వల్ల అవుతుంటుంది. బట్ ఆల్జీమర్స్, క్లాసిక్ ఆల్జీమర్స్లో ఏంటంటే మీరు అన్నట్టు చేసిన పని చేస్తారు, మర్చిపోతారు, మళ్ళీ రిపీటెడ్గా చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో వెళ్తారు, వెళ్ళిన ప్లేస్ గుర్తుండదు, అక్కడే మిస్ అయిపోతుంటారు. సో వాళ్ళ సొంత పేర్లు కూడా గుర్తుండవు. సో ఇవన్నీ కూడా ఆల్జీమర్స్లో రకాలంటే, కాకపోతే ఇవి సివియారిటీని బట్టి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది పేర్లు మర్చిపోవడము అప్పటికప్పుడు నంబర్స్ మర్చిపోవడం ఇది కామన్గా జరిగేదే. బట్ సివియారిటీ వచ్చేసరికి ఏంటంటే లిటరల్గా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఉన్న ప్లేస్ని, వాళ్ళ క్లోజ్ వాళ్ళని కూడా గుర్తుపట్టడంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటుంది. సో ఇది సివియారిటీని బట్టి ఉంటుంది. ఈ రెండు కేటగిరీస్ ఒకటైతే, ఇంకొక కేటగిరీ టైప్ ఏంటంటే సార్, ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు వీళ్ళకి ఇది ముందే జరిగినట్టు అనిపించడం,
ఇది కూడా ఈ కేటగిరీలో ఇది తీసుకొచ్చారు. ఆల్జీమర్స్ లో రాదు. ఓకే. అది జనరల్ గా మనిషి హాల్యూసినేషన్ అంటాం. అంటే కొన్నిసార్లు మన ఏదో చూసినప్పుడు జ్ఞాపకం అంటే మన బ్రెయిన్ లో ఏమైనా డిస్టర్బింగ్ వల్ల ఇలాంటి నాట్ ఎగ్జాక్ట్లీ డిస్టర్బింగ్ అని చెప్పం. ఇప్పుడు చూడండి, దానికి సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సినిమా కానీ ఏదైనా అదే పనిగా దాని గురించి ఆలోచించినప్పుడు మనకి నిద్రలో అదే రావచ్చు, నెక్స్ట్ డే కూడా అలా జరగవచ్చు. సో అట్లాంటి సందర్భాల్లో ఏమన్నా ఇది చూసుంటే అయ్యి ఉండొచ్చాను. కానీ ఇది వ్యాధిగా అయితే, అంటే అదే పనిగా కంటిన్యూస్గా ఇదే జరుగుతూ ఉంటే ఒక హాల్యూసినేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు చెప్పింది చాలా సింపుల్, అంటే చూసినా ఇదే ఎక్కడో చూసాను చూసినట్టు మళ్ళీ. అక్కడ వరకు మనం బ్యాలెన్స్గానే ఉంటాం. బట్ అదే పనిగా అదే లోకంలో ఉండిపోతే ఇది నేను అక్కడ ఉన్నానా అయితే చేస్తానంటే అది మనం కొంచెం సీరియస్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ అది ఆల్జీమర్స్లో పార్ట్ అయితే కాదు. ఓకే. సో ఏదైనా సరే బ్రెయిన్ కి ఒత్తిడి ఇచ్చే విధంగా ఉండకూడదు. అయితే ఇక్కడ సేమ్ థింగ్, బ్రెయిన్కి ఒత్తిడి ఒక స్టేజ్లో ఉంటుంది. అంటే ఆ మిడిల్ ఏజ్లో ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రెస్పాన్సిబిలిటీస్, సోషల్గా వీటిలో అందరూ బ్యాలెన్స్డ్గా ఉండరు. కొంతమంది ఏంటంటే ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పుతారో అండ్ దానికి తోడు మెంటల్గా ఎప్పుడు డిస్టర్బ్ అవుతారంటే, మీరు చూడండి చాలా ఎమోషనల్గా చాలా వీక్గా ఉంటారు. సో వాళ్ళు ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి బయటికి రాకుండా కొన్ని సందర్భాల్లో ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు, అంటే సపోజ్ బీపీ కానీ ఇలాంటివి కూడా మెడిసిన్స్ వాడకుండా ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద ఎంతో కొంత ప్రభావం చూపెడుతుంటాయి. సో వీటిని మనం సరైన టైంలో గుర్తించగలిగితే, అండ్ గుర్తించి కూడా ఏం లేదు, అందుకని చెప్తాము ఒక 40 years క్రాస్ అయిన తర్వాత మనము బ్రెయిన్ గేమ్స్ అంటాం. అది చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళను కూడా నంబర్స్ని మనము రీకలెక్ట్ చేసుకోవడం కానీ, పజిల్స్ లాంటివి, ఇలాంటివి కొంచెము వాటిని కాగ్నిటివ్ స్కిల్స్ని పెంచాలంటాం. అవి వచ్చిన తర్వాత కాదు, 40-50 years వాళ్ళకు కూడా మేము అడ్వైస్ చేస్తుంటాం. ఆ కాగ్నిటివ్ స్కిల్స్ పెంచడం వల్ల ఈ ఏదైతే ఆల్జీమర్స్ కానీ మతిమరుపు నుంచి వచ్చేది ఉంటాయో వాటి నుంచి ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్.